రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన రిలేషన్ లో ఉన్నట్టు ఎప్పటి నుంచో వార్తలైతే వస్తున్నాయి. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, నిశ్చితార్థం చేసుకోబోతున్నారని, త్వరలోని పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని తరచూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. అయితే తాము డేటింగ్ లో ఉన్నామనే విషయాన్ని ఎప్పుడూ ధృవీకరించలేదు. అలా అని పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేలా స్ట్రాంగ్ గా ఖండించడం లేదు. ఇద్దరూ కలిసి హాలిడేస్ కి పార్టీలకి వెళ్తుండడం, ఒకే లొకేషన్ లో దిగిన ఫోటోలను వేర్వేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండడంతో వీరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందని అందరూ భావిస్తున్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో రష్మిక మందన తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి, తన ప్రియుడి గురించి చెప్పకనే చెప్పింది. మీరు ప్రపోజ్ చేసేందుకు రెడీగా ఉన్నారా? ఇండస్ట్రీకి చెందిన వ్యక్త, బయట వ్యక్త అంటూ యాంకర్లు అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ, అందరికీ తెలిసిన విషయమే కదా, మీకు కూడా తెలుసు, కావాలని అడుగుతున్నారు అని రష్మిక తెలివిగా ఆన్సర్ ఇచ్చింది. రష్మిక ఇక్కడ ఎవరి పేరు చెప్పనప్పటికీ తన రిలేషన్షిప్ ను కన్ఫర్మ్ చేసిందని అనుకోవచ్చు. మరోవైపు ఈ మధ్య సాహిబా మ్యూజిక్ ఆల్బమ్ ప్రమోషన్ లో విజయ్ దేవరకొండ తన రిలేషన్షిప్ స్టేటస్ పై స్పందించారు. తాను సింగిల్ కాదని, రిలేషన్ లో ఉన్నానని తెలిపారు. కోస్టార్ తో డేటింగ్ చేస్తున్నట్లుగా హింట్ కూడా ఇచ్చారు. దీంతో వీడి రష్మిక మందన మధ్య ప్రేమాయణం నిజమేనని అంతా ఫిక్స్ అయిపోయారు. త్వరలోనే తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించి పెళ్లి వార్తను చెబుతారని అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు. అయితే ఇప్పట్లో విజయ్ వివాహం ఉండదని ఆయన తండ్రి చెప్పినట్లుగా వార్తలైతే వస్తున్నాయి. పెళ్లి పుకార్ల గురించి తండ్రి గోవర్ధన్ దేవరకొండ అడగ్గా విజయ్ దేవరకొండ ప్రస్తుతం సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పారట. గౌతమ్ తిన్నసూరి సినిమా షూటింగ్ జరుగుతోందని, సంక్రాంతి తర్వాత మైత్రి మూవీ మేకర్ సినిమా ఉంటుందని, ఇదే క్రమంలో దిల్ రాజు బ్యానర్ లో సినిమా స్టార్ట్ అవుతుందని, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని గోవర్ధన్ చెప్పినట్లుగా నివేదికలు అయితే పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ రష్మిక ఎంగేజ్మెంట్ జరుగుతుందని వార్తలైతే చక్కర్లు కొట్టాయి. దీనిపై విడి టీం క్లారిటీ ఇచ్చిన రూమర్స్ అయితే మాత్రం ఆగలేదు. ఈ నేపథ్యంలో విజయ్ ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఫిబ్రవరిలో నాకు నిశ్చితార్థం, పెళ్లి జరగడం లేదు. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లున్నాయి. వాళ్ళు నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారు. ప్రతి ఏడాది ఇలాంటి రూమర్స్ వింటూనే ఉన్నాను అని అన్నారు. ఇప్పటికైతే విజయ్ దేవరకొండ వెంటనే పెళ్లి లేదా నిశ్చితార్థం చేసుకునే అవకాశం లేదని తెలుస్తోంది. 6-7 నెలల తర్వాత దీని గురించి ఆలోచిస్తారని అంటున్నారు. ప్రస్తుతానికి విజయ్ ఫోకస్ అంతా పూర్తిగా కెరీర్ పైనే ఉంది. రష్మిక మందన కూడా వరుస సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా పుష్ప 2 మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రష్మిక కుబేరా, సికిందర్ చావా, రెయిన్బో, ది గర్ల్ ఫ్రెండ్ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ఇక విజయ్ రష్మిక కలిసి గతంలో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో అయితే నటించారు.